హరే కృష్ణ. కృష్ణాష్టకంలోని మొదటి శ్లోకం చూద్దామా? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ శ్లోకం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా లేదా భగవద్గీత పారాయణానికి ముందు చదివే అత్యంత ప్రసిద్ధమైన శ్రీకృష్ణాష్టకంలోని మొదటి శ్లోకం అండి. ఇది శ్రీకృష్ణుని దివ్య వ్యక్తిత్వాన్ని అలాగే గురు స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది. పదవిచ్ఛేదనం చూద్దాం ఒకసారి. వసుదేవ సుతం, వసుదేవుని కుమారుడు. దేవం, ప్రకాశించేవాడు, దివ్య పురుషుడు. కంస చాణూర మర్దనం, కంసుడిని చాణూరుడనే మల్ల యోధుడిని సంహరించినవాడు. దేవకి పరం ఆనందం, తల్లి దేవకికి అత్యంత ఆనందాన్ని ప్రసాదించేవాడు. కృష్ణం, అటువంటి కృష్ణునికి వందే, నమస్కరిస్తున్నాను. జగద్గురుం, లోకానికంతటికీ గురువైన వాడు. భావార్థం ఏంటంటే, వసుదేవుని కుమారుడైన దివ్య తేజస్సు కలిగిన కంసచాణూరుల వంటి దుష్టులను సంహరించిన తల్లి దేవకికి పరమానందాన్ని కలిగించిన జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను వందనం చేస్తున్నాను. ఇందులో 3 ముఖ్యమైన విషయాలండి. జగద్గురుం, శ్రీకృష్ణుడిని కేవలం ఒక మతానికి చెందిన దేవుడిగా కాకుండా జగద్గురువు అని ఎందుకన్నారంటే, ఆయన అందించిన భగవద్గీత మానవాళి అంతటికీ వర్తించే ఒక జీవన వేదం. సంక్షోభంలో ఉన్న అర్జునుడికి మానవత్వానికి ప్రతిరూపమండి. ఒక గురువుగా సరైన మార్గంలో నిలిపారు. రెండవది మర్దనం, దుష్ట శిక్షణ. కంసుడు అహంకారానికి, చాణూరుడు అక్రమ బల ప్రదర్శనకి సంకేతం. మనలో ఉన్న అహంకారాన్ని, దుష్ట ఆలోచనల్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుని స్మరణ అవసరమని ఇది సూచిస్తుంది. మూడవది పరమానందం. భగవంతుడు మన జీవితంలోకి వస్తే కలిగేది కేవలం సంతోషం కాదండి, అది పరమానందం. ఇది బాహ్య వస్తువుల వల్ల వచ్చేది కాదు, అంతర్గత స్థితి. వసుదేవసుతం దేవం అనే శ్లోకంలోని లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని పరిశీలిస్తే ఇది కేవలం కృష్ణుని జననం లేదా పరాక్రమం గురించి మాత్రమే కాదు, ఒక సాధకుడి జీవిత ప్రయాణం గురించి కూడా అని మనకి తెలియజేస్తుంది. వసుదేవసుతం, జ్ఞానానికి పుత్రుడు. ఆధ్యాత్మికంగా వసుదేవ అంటే శుద్ధ సత్వం, నిర్మలమైన బుద్ధి. అటువంటి నిర్మలమైన బుద్ధి నుంచి పుట్టిన జ్ఞానమే కృష్ణుడు. మనలో సత్వగుణం పెరిగినప్పుడే భగవత్తత్వం మేల్కొంటుంది. 2, కంస చాణూర మర్దనం, అంతర్గత శత్రువుల నాశనం. ఇక్కడ కంసుడు మరియు చాణూరుడు మనలోని దుర్గుణాలకు సంకేతాలండి. కంసుడు అంటే అహంకారానికి ప్రతీక. నేనే రాజుని, నేనే గొప్ప అనే అహంకారం ఆత్మను బంధిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఉన్న పరిస్థితి అండి. కృష్ణుడు కంసుడిని చంపడం అంటే భగవంతుడు మనలోని అహంకారాన్ని తొలగించడం. చాణూరుడు క్రౌర్యానికి, కుటిలత్వానికి సంకేతం. సాధనలో అడ్డుపడి ఈ మాలిన్యాలను భగవంతుడు హరిస్తాడు. 3, దేవకీ పరమానందం, జీవాత్మ ఆనందం. దేవకి అంటే ఈ శరీరం లేదా ఇంద్రియాలకు మూలమైన ప్రకృతి అని అర్థంగా చెప్పుకోవచ్చండి. ఎప్పుడైతే అహంకారం అంటే కంసుడు నశిస్తుందో అప్పుడు బందీగా ఉన్న ఆత్మ దేవకి పరమానందాన్ని పొందుతుంది. అంటే అజ్ఞాన బంధనాల నుంచి విముక్తి పొందినప్పుడు కలిగే స్థితి అని అర్థం. 4, జగద్గురుం, నిత్య మార్గదర్శి. శ్రీకృష్ణ పరమాత్మ కేవలం కురుక్షేత్రంలో అర్జునుడికి మాత్రమే గురువు కాదండి, ఆయన కాలాతీతుడు. ఎప్పుడూ ఎక్కడైనా ఎవరికైనా మార్గం చూపించేవాడు. మనం సంశయంలో ఉన్నప్పుడు భగవద్గీత రూపంలో మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయనను జగద్గురు అంటాం. 5, వందే, శరణాగతి అండి. వందే అంటే కేవలం నమస్కారం మాత్రమే కాదు, ప్రపత్తి, శరణాగతి. స్వామి, నాలోని అహంకారాన్ని సంహరించి నా బుద్ధికి పరమానందాన్ని కలిగించి ఒక గురువుగా నన్ను నడిపించు అని వేడుకోవడం దీని అంతరార్థం. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడో మధురలోనో ద్వారకలోనో లేడు, మన హృదయం అనే మధురలో అహంకారం అనే కంసుడి చెరసాలలో ఉన్నాడు.
మనం శరణు వేడితే ఆయన ఆ బంధనాలను తెంచి మనకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒకసారి శ్లోకం చూద్దామా? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ.